Hello, your favorite storyteller is back again with another cute and devotional story today. Let's dive into the story. No, episode is not gonna be in English, it's gonna be in Telugu itself. ఓకే, ఒక ఊరిలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. చిన్న చిన్న పిల్లలు బాగా ఆడుకునేవారు, స్కూల్కి వెళ్ళేవారు, కలిసి తిరిగేవారు. ఒకరోజు వాళ్ళ ఊరిలో ఉన్న కృష్ణుడి గుడికి వెళ్దామని అనిపిస్తుంది వాళ్ళకి. పొద్దున్నే లేచి చక్కగా స్నానాలు అవి చేసేసి గుడికి వెళ్తారు. అక్కడ కృష్ణుని చూసి మైమర్చిపోతారనమాట. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు దేవుడు అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ చేతుల మీదుగా కృష్ణుడికి ఏమన్నా తినిపించాలన్న ఆలోచన వస్తుందన్నమాట ఇద్దరికి. కానీ వాళ్ళ దగ్గర తనకు పెట్టడానికి ఏమీ లేవు, ఏమన్నా కొందామంటే డబ్బులు కూడా లేవు. అలా ఎలా తిరిగితే పక్కన హుండి కనిపిస్తుంది. వాళ్ళ తెలివంతా ఉపయోగించి హుండీలోంచి కాస్త చిల్లర బయటికి లాగుతారనమాట. లాగేసి ఆ చిల్లర ఎత్తుకెళ్ళి అరటిపండ్లు కొనుక్కొస్తారు. ఇది అంతా దూరంగా కూర్చొని పూజారి గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు కృష్ణుడికి అరటిపండు ఒలిచి పెడుతూ ఉంటే వాళ్ళ భక్తికి ముచ్చట పడుతూ పూజారి నెమ్మదిగా లేచి పిల్లల దగ్గరికి వస్తారు. ఇద్దరి చెవులు పట్టుకుని పిండేస్తారు. అరే బడుద్దాయిలు, మీ భక్తికి మెచ్చుకోవాలని ఉన్నా కూడా మీరు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వక తప్పట్లేదు. అలా హుండీలోంచి డబ్బులు తీయకూడదని మీకు తెలుసు కదా, తెలిసి కూడా తప్పు చేశారు కాబట్టి గుడి చుట్టూ ఒక 50 ప్రదక్షిణలు చేయండి అని చెప్తాడనమాట పూజారి. ఇద్దరు పిల్లలు మమ్మల్ని క్షమించండి అంటూ ప్రదక్షిణలు చేయడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆడుకుంటూ నవ్వుకుంటూ పరిగెడుతూ తిరుగుతూ ఉంటారనమాట గుడి ప్రాంగణంలో. అదే గుడికి కృష్ణుడి దర్శనార్థం ఒక పీఠాధిపతి వస్తారు. గుడిలోకి రాగానే వీళ్ళు పరిగెడుతూ కనిపిస్తారు పీఠాధిపతికి. పీఠాధిపతి పూజారిని పిలిచి వీళ్ళు ఎవరు, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అని అడుగుతారు. పూజారి జరిగిందంతా వివరిస్తారనమాట. పీఠాధిపతి అంతా విని అటుగా పరిగెడుతూ వెళ్తున్న పిల్లల వైపు తిరిగి నమస్కారం చేసుకొని ఇంకా దర్శనం చేసుకోకుండా వెనక్కి తిరిగేస్తారనమాట. బయలుదేరుతారు వెనక్కి. పీఠాధిపతితో ఉన్నవారు గుడిలో ఉన్న పూజారి, అదేంటి స్వామి దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారే అని అడుగుతారు. అందుకు పీఠాధిపతి, మీకు ఆ పరిగెడుతున్న వారిలో ఇద్దరే కనిపించారు, కానీ నాకు 3 కనిపించారు అని చెప్తాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళు ఎంతో స్వచ్ఛమైన భక్తితో పెట్టిన నైవేద్యం స్వీకరించారు, వాళ్ళ అమాయకపు తప్పుకు వేసిన శిక్ష కూడా స్వీకరించారు అని సెలవిస్తారు. ఇది ఇవాల్టి మన స్టోరీ. నాకు ఈ స్టోరీ చాలా నచ్చింది, నేను బాగా కనెక్ట్ అయిపోయాను. మీతో షేర్ చేసుకుందామని చెప్పి లాస్ట్ 1 వీక్ కాదు 10 డేస్, మోర్ దాన్ 10 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ ఐ కుడెంట్ ఫైండ్ టైమ్ టు రికార్డ్. కానీ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకుంటున్నందుకు. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ టూ. బాయ్.